హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా చేతిలో ఏముందో చూసారా? ఎంతో హెల్దీ అయిన మకానా నార్మల్గా తినమంటే పిల్లలు తినరు కదా, దానికోసమని నేను క్యారమెల్ మకానా అలానే నార్మల్ మకానా కూడా చేశాను. ఎలా చేశానో చూపిస్తాను. ఫస్ట్ అయితే బాండి తీసుకొని అందులో అయితే నెయ్యి వేసుకున్నాండి. మీ కాడ బటర్ ఉంటే బటర్ వేసుకోండి. ఇక అందులో మనం మకానా వేసి అయితే ముందైతే వేయించుకోవాలి. కరకరలాడేదాకైతే వేయించుకోవాలండి. ఇక నేను ఇక్కడ హాఫ్ అయితే తీసేసుకుంటున్నానండి ఒక ప్లేట్లోకి. దీంతో మనం క్యారమెల్ మకానా చేయాలి కాబట్టి ఇక హాఫ్ తీసుకొని పక్కన పెట్టుకొని ఇందులో అయితే కొంచెం ఉప్పు అలానే కొంచెం కారం వేసుకుంటున్నానండి. మినిట్స్ వేయించుకుంటే మన మకానా అయితే రెడీ అయిపోయిందండి. ఇలా కూడా తినవచ్చండి, టేస్ట్ బాగుండేది. కానీ చిన్నపిల్లలకి ఇలా కాకుండా కొంచెం స్వీట్ గా తింటే బాగుండేది కదండి. అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు నేను క్యారమెల్ మకానా కూడా చేస్తున్నానండి. బెల్లం అలానే వాటర్ తీసుకొని అయితే దీన్ని పాకం అయితే పట్టుకోవాలండి. పాకం ఎలా ఉండాలంటే మనం చేతితో ఇరిపితే 2 ముక్కలైపోవాలండి. అలా పాకం వచ్చినాక మన మకానా అయితే ఇందులో వేసుకోవాలి. పాకం అంతా మకానాకు పట్టేలాగైతే ఇక్కడ నేను మొత్తం అయితే కలుపుకుంటున్నానండి. పాకం మొత్తం మకానాగా పట్టేలాగైతే ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా పట్టినాక గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా విడతీసుకోనండి మకానాని, ఒకదానికి ఒకటి అంటుకోకుండా బాగుంటాయి. ఇక్కడ నేను అదే చేస్తున్నానండి. ఈ మకానా ఎవరికైనా తెలియకపోతే ఒక్కసారి ట్రై చేయండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మకానాలో మనకి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మీ అందరికి తెలుసు కదండి. అలాంటి మకానాని చిన్నపిల్లలు నార్మల్ గా తినమంటే ఇసుకిస్తా ఉంటారు. ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. ఇక్కడ మా రేవాంశ్ కూడా తీసుకొని అయితే తింటున్నాడు. మీరు ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. బాయ్.